రాష్ట్రంలో చంద్రబాబు రెండేళ్ల పాలనలో తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందని దాన్ని దాచేస్తూ కలెక్టర్ల సమావేశ పేరుతో గప్పాలు కొట్టుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశం మరోసారి చంద్రబాబు గొప్పలకు ఉపన్యాసాలకే పరిమితమైందన్నారు. చంద్రబాబు పాలనలో 7 సార్లు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఒక మంచి సంస్కరణైనా తెచ్చారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో కలెక్టర్ల సదస్సులు పెట్టి విద్యా వైద్య రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని అంబటి రాంబాబు గుర్తు చేశారు. సింగపూర్ దేనికి? గవర్నెన్స్ కోసం నేర్చుకోవాలని. అసలు నువ్వే సింగపూర్కి చెప్పి అంత మొగోడని చెప్తూ ఉంటావు కదా. ఒక బృందాన్ని పంపించి అక్కడ తిప్పుకొచ్చారు. వాళ్ళు పరిపాలనకు సంబంధించిన గవర్నెన్స్ సంబంధించిన అన్నీ కూడా తెలుసుకొని ఈయనకి చెబితే ఆయన అమలు చేస్తాడంట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికలకు ముందు ఏ వాగ్దానాలు చేశారు నాకు చెప్పండి ఒకసారి. 1 కాదు 2 కాదు, సూపర్ 6 సూపర్ 7 అన్నారు. దాంతోపాటు 142 హామీలు ఇచ్చారు. ఎన్ని అమలు చేశారు మీరు? నాకు అర్థం కాలేదు. ఎంత దుర్మార్గం అంటే అరకొరగా అమలు చేశారు. కొన్ని అయిపోయిన సూపర్ 6 అన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏం కావాలి? ఇంతకన్నా మోసం ఏం కావాలి? నేను సింగపూర్ వెళ్ళి సంస్కరణ చేయడానికి లేకపోతే గవర్నెన్స్ చేయడానికి మరి ఎన్ని సింగపూర్ వెళ్ళి మీరు ట్రైనింగ్ అయ్యి వచ్చి ఇచ్చారు హామీ? నేను అడుగుతా ఉన్నా. ఒకటే ఆడబిడ్డని ఇది నెలకు 15,100 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఇచ్చారా? మోసం చేశారు కదా. సింగపూరు వెళ్ళి స్టడీ చేసి ఇది ఇచ్చారా మీరు? మీరంతటా మీరే కదా ఇచ్చింది. అమలు చేసే కార్యక్రమం చేస్తున్నారా? తప్పుకు పోయి దబాయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇవ్వరా, అదే కొట్టారు. అంతేకాదు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు 4,000 చొప్పున